హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు, పాదాభివందనాలు చేసుకుంటూ మళ్ళీ మీతో ఇంకొన్ని విషయాలు పంచుకోవడానికి మేము ముందరకు వచ్చేసాను. హరే కృష్ణ. మనము 108 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాక గౌరాంగదాస్ ప్రభుజీ చెప్పింది భగవద్గీతలో ఏ పద్యాల్లో ఏ విషయాలు వివరించారు అనే విషయం గురించి మనం చర్చించుకోవడం ప్రారంభించాం. అందులో మొట్టమొదటిది శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే విషయం గురించి మొత్తం అన్ని 18 అధ్యాయంలోనూ ఏ పద్యాలు ఆయన దేవాదేవుడు అని ఆయన చెప్పారు, లేకపోతే అర్జునుడు చెప్పాడు అనే విషయాల్ని మనకి ఒక 57 శ్లోకాల్లో గౌరాంగ దర్శన ప్రభుజీ మొత్తం 12 అంశాల కింద వివరించి 57 శ్లోకాలని 12 అంశాలలాగా మనకి చెప్పారు. అందులో మనం మొట్టమొదటి శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణం అనే దాంట్లో 13 శ్లోకాలు ఉంటే మనం 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 11వ 9వ అధ్యాయంలో 5వ శ్లోకం చెప్పుకోవాలి. ముందుగా శిక్షాగురులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీహర్ష ప్రభుజీ, ऋषिकेश दास प्रभु जी, गोवर्धन गिरिदास प्रभु जी, गौरांग दर्शन प्रभु जी, गौरनाम दास प्रभु जी, रेवती माता जी, రసరాణి మాతాజీ, ప్రణమానంద దాస్ ప్రభుజీ, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీకృష్ణుడి ప్రణామాలు అర్పించుకుంటూ గురుదేవులు ప్రభుపాదుల వారికి నమస్సుమాంజలు అర్పించుకుంటూ మనం ముందరగా 11 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకుందాం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్ నితాయ గౌర బ్రహ్మానందే. హరి బోల్. మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम पदाय च कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा. ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय. కంకరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ
రామ రామ హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం కిందటిసారి 9వ అధ్యాయంలో 4వ శ్లోకం చదువుకున్నాము. ఇప్పుడు 9వ అధ్యాయంలో 5వ శ్లోకం చదువుకోబోతున్నాం. ఇది 391వ పేజీలో ఉంది. 9వ అధ్యాయంలో 5వ శ్లోకం. అయితే ముందుగా మనం 4వ అధ్యాయం 4వ శ్లోకంలో ఏం చెప్పుకున్నామో విని అప్పుడు 5వ శ్లోకానికి వద్దాం. ఎందుకంటే దానికి మనకి లింక్ తెలియాలి కదా, ముందర ఏం చెప్పుకున్నాము, దీని ఏమవుతోంది అనేది. అందుకని 4వ అధ్యాయంలో ఏం చెప్పారంటే 4వ శ్లోకంలో శ్రీకృష్ణ నామము, యశస్సు, లీలాదులు భౌతికేంద్రియాల ద్వారా అర్థము కావు. సరైన నిర్దేశంలో విశుద్ధ భక్తి యోగంలో నెలకొన్న మనకే అతడు వెల్లడవుతాడు. సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉంది. సకల జీవులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను అని ఇక్కడ 4వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 5వ శ్లోకం 9వ అధ్యాయంలో 5వ శ్లోకం. నచమత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం, భూత భృన్న చ భూతస్థో మమాత్మా భూత భావన. ఇంకోసారి. నచమత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరం, భూత భృన్న చ భూతస్థో మమాత్మా భూత భావన. ఆయన సృష్టించబడిన సమస్తము నాచే నిలిచి ఉండదు. నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. నేనే సకల జీవులకు పోషకుడిని అయినప్పటికీ, నేనే సర్వత్రా ఉన్నప్పటికీ, సమస్త సృష్టికి పరమమూలమైన కారణంగా ఈ జగత్తులో భాగాన్ని కాను. అంటే అన్నిట్లకి ఆయనే, ఈ ప్రపంచం మొత్తం సృష్టి అంతటికి కారణం ఆయనే, ఆయన నుంచే అన్నీ వచ్చాయి అని ఇందులో అలా అయినా కూడా నేను అన్నిట్లోనూ ఉన్నాను. అంటే అంత సృష్టికి నేనే మూల కారణం, అంతా సర్వత్రా వ్యాపించున్నాను. కానీ అన్నిటికీ పరమమూలమైన మూలాన్ని ఈ జగత్తులో భాగాన్ని కాదు. అంటే మనం నాకు తోచిన ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా. ప్రైమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు మనకి మన దేశం మటుకి రాష్ట్రపతి ఫస్ట్ సిటిజన్, కానీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ కదా. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారనుకోండి, దాని నుంచి ఉపశాఖలు కిందకు వస్తాయి కదా, స్టేట్లు వస్తాయి. స్టేట్లో చీఫ్ మినిస్టర్ ఉంటారు, ఆ క్యాడర్ మరి సెంట్రల్లో మినిస్టర్స్ ఉంటారు. ఈ ఈ స్టేట్లో కూడా ఆయన గవర్నమెంట్ కాకపోయినా వేరే వేరే మన పార్టీలను బట్టి వేరే వేరే గవర్నమెంట్ ఉంటాయి. ఇన్ని ఉన్నా కూడా ఆయన అందరూ ఆయన్ని మళ్ళీ ఫండ్స్కి దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అది అడుగుతూ ఉంటుంది కదా. అలా వీళ్ళందరూ ఆయన మీద ఆధారపడి ఉంటారు, ఈ పై వ్యక్తి మీద. కానీ అతను ఇవన్నీ తనకే అందరిలో ఉన్నాయి కదా అని తన ఎమ్మెల్యే కింద, ఎంపీ కింద, మళ్ళీ లేకపోతే పంచాయతీ బోర్డు మెంబర్ కింద, లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ కింద మళ్ళీ ఆయన కిందకు వచ్చి రావక్కర్లేదు కదా. అంటే ఇక్కడ ఉండక్కర్లేదు, ఆయన అక్కడ ఉంటే చాలు కదా. ఇవన్నీ ఆయన పని ప్రకారం నడుస్తున్నా కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఇందులో ఉండక్కర్లేదు. అలాగా నాకు అర్థమైందల్లా, నేను అర్థం చేసుకునేదల్లా చెప్తున్నాను. నాకు అలా అనిపించింది. ఎందుకంటే సమస్త సృష్టికి పరమమూలమైన కారణంగా ఈ జగత్తులో భాగాన్ని కాదు, అంటే అందులో ఉండక్కర్లేదు. నా వల్లే అన్ని వచ్చింది కాబట్టి నేను అక్కడి నుంచి చూసుకుంటాను, కానీ ఇందులోకి వచ్చి ఇక్కడ ఉండక్కర్లేదు అని ఆయన చెప్తున్నారని అనిపించింది. హరే కృష్ణ. ఇంకా నెక్స్ట్ 15వ అధ్యాయంలో 5వ శ్లోకం. నిర్మాణ మోహాజిత సంగ దోష ఆధ్యాత్మనిచ్చ వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగైర్ గచ్చంత్యమూఢాం పదమవ్యయం తత్. ఇందులో 9వ అధ్యాయం 5వ శ్లోకంలో ప్రభుపాదులు వారు ఏమన్నారనేది మనం చూసుకోకుండా ముందరికి వెళ్ళిపోయాము. ఇందులో ఈయన ఏమంటున్నారంటే, ప్రభువుని అతని రూపము వివిధ ప్రబల శక్తులతో నిండి ఉంటుంది, అన్ని రకాలైన శక్తులతో, ప్రబలమైన శక్తులతో నిండి ఉంటుంది. అతని నిశ్చయమే యథార్థమైంది. ఆయన ఏం చేయదలుచుకుంటాడో, ఆయన ఏం నిర్ణయిస్తాడో అదే అదే యథార్థమైంది, నిజమైంది. దేవదేవుడిని ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే, మనం ఏదో చెయ్యాలని అనుకుంటాం, కానీ ఎన్నో అవరోధాలు కలుగుతూ ఉంటాయి కదా. కరెక్టే కదా.
మనం అప్పుడు వేదాంతం కూడా చెప్తాం. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని. మనం మన ప్రణాళిక ప్రకారం మనం అన్నీ అరేంజ్ చేసుకుంటాము. ఆఖరి నిమిషంలో అదేదో క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు అంటే బలమైన కారణం వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ వేదాంతం చెప్తూ ఉంటాం. మ్యాన్ ప్రపోజల్స్ గాడ్ డిస్పోజెస్ అని. అలాగా మనం ఏమన్నా అనుకున్నా కూడా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్కప్పుడు మనకు నచ్చినట్టు చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. చాలా ఇష్టమైన పని అది చేద్దాం అనుకుంటాం. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అది చేయలేకపోవచ్చు. మనం ఇస్కాన్‌లోనే తీసుకుంటే గనక చాలామంది రోజు సేవకెళ్ళాలని, లేకపోతే రోజు కంపల్సరీ 16 కాకుండా ఇంకా ఎక్కువ మాలలు చేయాలని, లేకపోతే సత్సంగంలో రోజు పాల్గొనాలని, ఇలా ఇందులోకొచ్చాక అలాంటి కోరికలు ఎన్నో ఉంటాయి. కానీ అవి ఎంతమందికి నెరవేరుతాయి? రోజు సత్సంగము చేయలేము. అంటే ఆన్‌లైన్ కాదు. పర్సనల్‌గా ఆ పర్సన్‌ని చూసి ఆయనకి దండ ప్రణామం, పంచాంగ ప్రణామాలు అర్పించి, ఆయనతో మాట్లాడి అలాగా మంచి గురువులతోటి, శిక్షా గురువులతోటి అలాగా కలవాలనడం కానీ, లేకపోతే రోజు గుడికెళ్ళి ఏదో చిన్న సేవైనా చేయాలనుకోవడం కానీ చాలా మందికి ఉంటుంది కదా కోరికలు. కానీ అవన్నీ నెరవేరవు కదా! అందుకని మనకి ఎన్నో చేయాలని అంటుంది గానీ, మనకి నచ్చినట్టు అవన్నీ చేయడం సాధ్యం కాకపోవచ్చు. మన భౌతిక ప్రపంచంలో ఈ బంధాల్లో ఇంకా ఉన్నాం కాబట్టి మనకి సంసారము, పిల్లలు, పెద్దలు, బంధువులు అందరూ ఉన్నారు కాబట్టి, ఆ గుడికి దగ్గరగా కూడా ఉండకపోతుండొచ్చు. అందరూ గుడి చుట్టూనే ఉండలేరు గదా! ఆ ప్రయాణానికి అలసట, లేకపోతే అక్కడి నుంచో రోజు వెళ్ళాలంటే ఇబ్బంది. ఇవన్నీ కారణాల ద్వారా మనం అనుకుని మనకు నచ్చినట్టు మనం చేయలేకపోతుండొచ్చనమాట. కానీ శ్రీకృష్ణుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు కేవలం అతని సంకల్పం చేతనే సమస్తము ఎంత చక్కగా నిర్వహించబడుతుందంటే, అదెట్లా జరుగుతుందో గూడా ఎవ్వరూ ఊహించలేరు. మనం ఇలా జరుగుతుందని గూడా ఎవరు ఊహించలేరు కదా! ఏమనుకున్నాడు కంసుడు, వాళ్ళని తీసుకొద్దాం, ఇద్దరిని తీసుకొద్దాం చిన్న పిల్లలు గదా! వాళ్ళిద్దరిని ఫస్టు మల్లయుద్ధానికి మధ్యలో ముందర ఒక ఏనుగుని పెట్టాడు కువలయాపీడం అని. అతను చంపేస్తుంది. అది కాకపోతే మధ్యలో ఇంకోటి వాళ్ళు చంపేస్తారు. అంతగా అవన్నీ దాటుకొని వచ్చేసాడంటే, ఇక్కడ ఈ మల్ల యుద్ధంలో చాండూర ముష్టికులు వాళ్ళిద్దరిని చెరొకళ్ళని చంపేస్తారు అని మంచి పెద్ద ప్లాన్ యేసుకున్నాడాయన. ఏది అవ్వలేదు గదా! ఆయన అనుకున్నట్టు ఒక్కటి కూడా అవ్వలేదు గదా! అందుకని ఆయన ఏ విధంగా ఆయన లీలలు చేస్తారో అనేది ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు. ఆయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనం భక్తిలో ఉంటే మెల్లిమెల్లిగా భక్తి నుంచి విశుద్ధ భక్తిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే గనకైతే అప్పుడు మనం అంటే ఆయన అర్థం చేసుకోవడం కాదు గానీ, ఆయన కృప, కరుణా కటాక్షాలకు మనం హ్మ్. ఆహ్, ఆహ్, కరుణా కటాక్షాలు మన పైన రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. భగవానుడు ఏకకాలంలో సమస్తంలోనూ ఉంటాడు. ప్రతి చోట ఉంటాడు. దీనికి ఉదాహరణగా మనకి భాగవతంలో చెప్తారు కదా! ఆయనకి 1108 మంది 16,108 మంది భార్యలున్నారు. వాళ్ళు ఒక్కొక్క భార్య దగ్గర ఒక భార్యకి ఒక్కొక్క భవనం కట్టించి, ఒక్కొక్క భవనంలో ప్రతి భవనంలోనూ ఆయన ఉంటారు అని మనకి భాగవతంలో చెప్తారు కదా! ఆయన లీలల గురించి చెప్తూను. అలాగా ఆయన ఏకకాలంలో ఒకే కాలంలో అందరి దగ్గర ఉంటాడట. ఒకసారి నారద మునికి అనుమానం వచ్చిందట. ఏమిటో జనాలు మామూలుగా భౌతిక ప్రపంచంలో చూస్తే ఒక భార్యతోటే పడలేకపోతున్నామని చెప్పుకోవడం వింటూ ఉంటాను నేను. అలాంటిది ఈయన ఇంతమంది భార్యలతోటి ఎలా ఉన్నాడో ఈయన చూడాలి. అంటే ఎవరి దగ్గరైనా ఒకళ్ళ దగ్గర ఈయన కనిపించాడనుకోండి, రెండో వాళ్ళ దగ్గర అక్కడ చాలా ఆనందంగా ఉన్నాడు. నీ దగ్గర లేడు అని చెప్తామని. ఆయన మమ్మల్ని జనరల్‌గా ఆయన్నెందుకో మరి అగ్గిపుల్ల ఘాటుగాడంటారు, కలహప్రియుడంటారు. కానీ పాపం ఆయన ఏది చేసినా గూడా భ మనం ఒక మన ప్రపంచంలో ఉన్నదానికి భౌతిక ప్రపంచంలో గాని, దేవలోకంలో గాని దాని మంచి కోసమే ఆయన చేస్తారు. ఆయనలా ఉపయోగించుకుంటారు భగవంతుడు. అలా అనుకున్నప్పుడు ఆయన ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఇంట్లోనూ ఆయన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఏ ఇంటికెళ్తే ఆ ఇంటి దగ్గరికే ఈయన్ని మన్నించి నమస్కారం పెట్టి ఆయనకి పాదపూజ చేస్తారు. ఈయన ఒక్కొక్కిల్లు ఎక్కడం, అక్కడ పాదపూజ చేయించుకోవడం, మళ్ళీ రావడం ఇదేమిటి అనుకుంటూ పక్కింటికెళ్ళడం, పక్కింట్లో మళ్ళీ ఆయన చేత పాదపూజ చేయించుకోవడం. అందుకని ఆయన ప్రతిసారి కూడా ఏకకాలంలోనూ అన్ని చోట్ల ఉంటారాయన. అయినా అతడు వ్యక్త రూపంలో కూడా ఏ విధంగా ఉంటాడో సామాన్యుడు అర్థం చేసుకోలేడు. ఆయన మన పక్కనే ఉన్నా కూడా వ్యక్తమవుతున్నా కూడా మనకి ఏ రూపంలో మన దగ్గర ఉన్నారో తెలీదు. మనకు చూడండి ఒక్కోసారి ఏదైనా ఆపదొచ్చిందనుకోండి, ఎవరో సడెన్‌గా వస్తారు. మనకు పరిచయం ఉన్న వాళ్ళవ్వచ్చు, ఉండకపోయిన వాళ్ళవ్వచ్చు. ఆ సమయానికొచ్చి సాయం జేస్తారు. అంటే ఇప్పుడు ఆ మనిషిని స్వయంగా అతను చేసినట్టు కాదు. భగవంతుడు ఆయన మనసులో ఆ ఉద్దేశం కలిగించి అంటే వ్యక్త రూపం అంటే ఆ మనిషిలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నతను మన కష్టం తెలుసుకొని మనకు సాయం చేయడానికి లోపల నుంచి ఆ పరమాత్మ ప్రేరేపిస్తే మనకు సాయం జేస్తారు. చాలా సార్లు జరుగుతూ ఉంటుంది అది మనకి. అనుకోకుండా ఏదో మనం అనుకోని పరిణామాల్లో అనుకోకుండా మనం ఎక్స్‌పెక్ట్ చేయని వాళ్ళొచ్చి మనకు సాయం జేస్తుంటారు. ఆయనే భగవంతుడు మనం నమ్మగలిగితే మనం గుర్తించగలిగితే అదే. అందుకే మనకి వ్యక్త రూపంలో ఉన్నా గూడా మనం ఆయన్ని గుర్తించలేము అంటున్నారనమాట. అతడు ఈ భౌతిక సృష్టికి భిన్నమైనవాడు. అయినా సమస్తము అతని పైననే స్థితిని కలిగి ఉంటుంది. అదే ఇక్కడ యోగమైశ్వర్యం అంటే భగవంతుని అచింత్య శక్తిగా వివరించబడింది. ఈ పద్యంలో దాని గురించి వివరంగా చెప్పారు అని ఈ ప్రభుపాదుల వారు అంటున్నారు. ఇప్పుడు మనం 15వ అధ్యాయంలో
ఐదో శ్లోకానికి వెళ్దాం. సారీ. నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మనిచ్చా వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. హరే కృష్ణ. నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మనిచ్చ వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. అంటే మిథ్యా గొప్పతనము, మోహము, మిథ్యా సాంగత్యము నుండి విముక్తులైన వారు, నిత్యమైనది అర్థం చేసుకున్న వారు, కామము నుండి బయటపడిన వారు, సుఖదుఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వారు, భ్రాంతిరహితులై పరమపురుషునికి శరణిదొచ్చే విధమును తెలిసిన వారు అయిన వ్యక్తులు నిత్యమైన పదమును పొందుతారు. ఆ నిత్యమైన పదము ఏంటో అనేది ఈ 15వ అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్పారనమాట. దేని నుండి అయితే సమస్తము విస్తరించిందో అది ఆ ఆది మూలము శ్రీకృష్ణ భగవానుడే. ఇది 15వ అధ్యాయంలో 3-4 శ్లోకాల గురించి శ్లోకాల్లో చెప్పిన విషయం మనకి 5వ శ్లోకంలో చెప్పిన విషయం కొంచెం అర్థం చేసుకోవాలంటే ఒక స్టెప్ ముందు వెనక్కేసి దీంట్లో ఏముందో తెలుసుకుని అప్పుడు మళ్ళీ ముందరికి వెళ్దాం. దేని నుండి అయితే సమస్తము విస్తరించిందో ఆ ఆది మూలము శ్రీకృష్ణ భగవానుడే. మనం ఇందాక చెప్పుకున్న శ్లోకంలో మొత్తం అన్నిటికీ నేనే మూలము, అన్నిటికీ నేనే విస్తారమని, అన్ని చోట్ల ఒకసారి ఉంటారు అనే విషయం తెలుసుకున్నాం కదా. అలాగే ఈయన చెప్తున్నారు ఇప్పుడు, దేని నుండి అయితే సమస్తము విస్తరించిందో ఆ ఆది మూలము శ్రీకృష్ణ భగవానుడే. అట్టి దేవాది దేవుని అనుగ్రహాన్ని పొందడానికి మనిషి శరణాగతుడు కావాలి. మనకు అస్తమానం చెప్తుంటారు సర్వస్వ శరణాగతి, ప్రతిదీ నీదే, సర్వము నీదే, నా పని నేను చేస్తున్నాను కానీ నీ ఆజ్ఞ ప్రకారం దాని ఫలితం ఏంటనేది నాకు తెలియదు, నువ్వు ఎలా నడిపిస్తే అలాగే నడుస్తాను అని. అట్టి దేవదేవుని అనుగ్రహాన్ని పొందడానికి శరణాగతుడు కావాలి. శ్రవణ కీర్తనాదుల ద్వారా భక్తియుత సేవను చేయడం వలన కలిగే ఫలితమే ఇది. మనం ఆయన గురించి వినాలి, ఆయన గురించి పాడాలి, కీర్తన చెయ్యాలి, ఆయన గురించి వినాలి, ఆయన గురించి చదవాలి. ఇవన్నీ చేస్తే కనుకైతే మనలో ఉన్న భక్తిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ చేసిన వల్ల మనలో భక్తి పెరిగితే ఆ భౌతిక జగత్తులో యొక్క బంధాల్లోంచి మనం మెల్లిగా విడిపడడానికి అవకాశం ఉంటుంది. భౌతిక జగత్తు విస్తారానికి అతడే కారణము. ఈ జగత్తు మొత్తం విస్తరించడానికి ఆయనే కారణము. ఈ విషయం స్వయంగా భగవంతుని చేతనే ఇదివరకే వివరించబడింది. ఇక్కడ అహం సర్వస్య ప్రభువ, నేనే సమస్తానికి మూలమని ఇదివరకు శ్లోకంలో చెప్పారు మనకి. అందుకే భౌతిక జీవితం అనే దృఢమైన అశ్వత్థ వృక్ష బంధనం నుండి బయటపడడానికి మనిషి శ్రీకృష్ణుడికి శరణుదొచ్చాలి. ఈ బంధాల నుంచి మనం బయటపడాలంటే కనుకైతే శ్రీకృష్ణుడికి శరణ అనాలి. శ్రీకృష్ణుడి శరణుదొచ్చగానే అతడు ఈ భౌతిక విస్తారం నుండి అప్రయత్నముగా ముక్తుడవుతాడు. అది మనం ఆయన కనుక శరణ కోరితే కనుకైతే మన ప్రయత్నం ఎక్కువ లేకుండానే, మనం ఎక్కువ కష్టపడక్కర్లేకుండానే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న బంధాల నుంచి విడిపడతారు. అంటే మనం ఈ బంధాల నుంచి విడిపడిపోయామంటే ఇల్లు వదిలేసి బయట ఎక్కడికో వెళ్ళిపోతామని కాదు. మానసికంగా మనకి ఆ బంధాలు ఆ బంధుత్వాల మధ్యన ఏర్పడే సంఘర్షణల వల్ల కానీ, లేకపోతే కష్ట సుఖాల వల్ల కానీ మనం దాన్నే ఎక్కువగా తీసుకుని దాన్ని సెంటర్గా పెట్టుకుని బాధపడడం మానేస్తాం అనమాట. ఈ శ్రీకృష్ణుడికి మనం అంటే ఆ శరణొచ్చామంటే మన నాలుక మించి కాదు, నాభి నుంచి రావాలి ఆ శరణాగతి అనేది. ఎందుకంటే ఇప్పుడు ఏదో చాలా పెద్ద కొంచెం కష్టం వచ్చింది అనుకోండి, మన ప్రయత్నం మనం చేస్తాం, చేశాక నేనేం చేయలేకపోతున్నాను నువ్వే దిక్కు అంటే ఆ నిమిషానికి ఆయన వచ్చి వేరే ఇందాక చెప్పుకున్నట్లుగా ఏదో రూపంలో మనకు సాయం చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నిమిషంలోనే మనం మన రెగ్యులర్గా వెళ్ళిపోయి ఆయన శరణ అడిగాము, అందుకు ఆయన వచ్చి మనం రక్షించాడు, వేరే వాళ్ళని పంపించాడు, మనం కాపాడాడు అనే విషయం మనం అక్కడ వదిలేయకూడదు. మనం మనస్ఫూర్తిగా ఆ అనుబంధంలో, భగవంతునితో అనుబంధంలో ఉండగలగాలి. ఉండినప్పుడే మనం అంటే ఒక్కొక్కసారి మనకి అప్పటికప్పుడు అడిగినా కూడా మనం ఎక్కువ భక్తిలో లేకపోయినా కూడా మన కష్టాన్ని అనుసరించి ఆ నిమిషంలో మన మనస్సు ఎలా ప్రతిస్పందించింది, ఏ విధంగా భగవంతుని పిలిచింది అనే విషయంలో కూడా భగవంతుడు మనకు సాయం చేస్తాడు. సాయం చేసి ఇతను ఇంత ఇదిగా అడిగాడు కాబట్టి మనం సాయం చేద్దామని వచ్చి సాయం చేసిన తర్వాత మళ్ళీ నువ్వు నన్ను మర్చిపోతే ఆయన ఏం పట్టించుకోడు మళ్ళీ తర్వాత, అంతే కదా. నువ్వు నన్ను పట్టించుకుంటే నేను నిన్ను పట్టించుకుంటాను. ఎక్కడైనా మనకు భౌతిక ప్రపంచంలో కూడా అదే అంటుంటాను చూడండి. ఒకసారి ఇక్కడి నుంచి అక్కడ ఎంత దూరమో అక్కడి నుంచి ఇక్కడికే అంతే దూరం అని. ఎందుకు వస్తుంది అది? మన చుట్టాలు ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రతిసారి మనమే వెళ్ళి వాళ్ళు రాలేదనుకోండి, మనకి ఇష్టమే వెళ్ళినా కూడా మన పక్క వాళ్ళు అంటారు, ఎందుకు అలా అస్తమానం వెళ్తావు, నువ్వు ఇక్కడి నుంచి అంత దూరం వెళ్తున్నావు కదా, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా,
వాళ్ళకి దూరం రాలేనంటే నీకు మాత్రం దూరం కదా! ఇక్కడ, అక్కడ మధ్య దూరం ఒకటే ఉండదా? వాళ్ళ ఇంటికి, నీ ఇంటికి. మనం మామూలుగా మన భౌతిక ప్రపంచంలో వాడుకునే మాటలివి కదా! అలాగా భగవంతుడు కూడా మన అవసరాన్ని బట్టి, మన పాపపుణ్యాల ఫలితాన్ని బట్టి ఆ నిమిషానికొచ్చి మనం ఒకసారి పిలిచినా కూడా ఆర్ద్రతగా పిలిస్తే గనకైతే వచ్చి సాయం చేస్తారు. కానీ దాన్ని మనం కంటిన్యూ చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ మనకేదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ పిలిస్తే వస్తారు. ఇప్పుడు పులి, మేక పిల్లాడు ఉంటారు కదా! పులి అంటే పాపం 4 సార్లొచ్చి తర్వాత 5 సార్లు నిజంగా వస్తే రారు. అలాగ మనం మెల్లిగా కొంచెం కొంచెం భక్తి చూపించి మన కష్టం తీరిపోయింది కదా అని ఊరుకుని మళ్ళీ మామూలయిపోయి మళ్ళీ వచ్చినప్పుడు పిలుస్తాను అంటే ఆయన పట్టించుకోడప్పుడు. మనం ఆ భక్తిలో ముందరకెళ్ళడానికి ప్రయత్నించి భగవంతుడు మనల్ని రక్షించాడు. మనకు నిజంగానే మనకి అంత ఆయన మీద అంత భక్తి, ప్రేమ ఇప్పటి వరకు మనం చూపించకపోయినా కూడా ఈ నిమిషాన్ని మన అవసరాన్ని కనుక్కొని ఆయన వచ్చాడు మన దగ్గరికి కాబట్టి మనం ఆయన పాదాలని వదలొద్దు ఇంకప్పుడు. మనకసలు ఏమీ చేయకుండానే ఒక్కసారి ఆ ఆదృష్టగా పిలవగానే నన్ను నన్ను కాపాడతావా తండ్రి అని అనగానే వచ్చి ఆయన చేసినప్పుడు మనం నిత్యము ఆయన్నే పూజించి నిత్యమే ఆయన సేవలోనే ఉండి నేనేం చేసినా నీ సేవే చేస్తాను, నీ గురించే చేస్తాను, నీకు ఇష్టమైనట్టే చేస్తాను అనుకుంటూ మనం ఆ భక్తిలో ముందరకెళ్ళామనుకోండి ఆయన ఇంకెంత సాయం చేస్తాడు. మనకు సాయం అంటే మనకు సాయం అవసరం లేదప్పుడు. ఎందుకంటే మనకి ఏదైనా ముందర అది ఎదురు దెబ్బ తగులుతుంది అని అక్కడ రాయి ఉంటే మనం ఆ రాయి దాకా వెళ్ళిలోగానే ఆ రాయిని అతను అక్కడి నుంచి తొలగించేస్తాడు భగవంతుడు. నా భక్తుడు వస్తున్నాడు, నా భక్తుడి కాలికి దెబ్బ తగులుతుంది, ఈ రాయి ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటే మనం దాని గురించి పట్టించుకోక్కర్లేదు అసలు. ఒకసారి మనం భక్తిలోకి వెళ్ళామంటే ఏమైనా ఆపద వస్తుందేమో, లేకపోతే ఇంకేదైనా కష్టం వస్తుందేమో అనే ఆలోచన మన మనసులోంచి మెల్లిమెల్లిగా దూరం అయిపోతుంది. ఎందుకంటే ఏదొచ్చినా ఆయన చూసుకోవడానికి ఆయన ఉన్నాడు కదా! ఆ నమ్మకం పెంచుకోవాలి మనలో. అలా ఉన్నప్పుడు ఆయన మనకి అన్ని పరిస్థితుల్లోనూ, ఏ పరిస్థితిలోనూ కూడా ఆయన మనకి సాయం చేయడానికి రెడీగా ఉంటారు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు గురువులు, ఆచార్యులును. మనం ఒక అడుగు కనుక ఆయనకేసి ఆర్ద్రతగా వేస్తే కనుకైతే ఆయన 10 అడుగులు మనకేసి పరిగెత్తుకుంటూ వస్తారట. ఆ అడుగు వేయడానికే మనం ఎంతో ఆలోచిస్తున్నాం. ఎలా వేయాలి? ఎలా వేయాలి? ఎలా వేయాలి? అని. ఆ ఒక్క అడుగు మనం మనస్ఫూర్తిగా భక్తితో, ప్రేమతో, ఆర్ద్రతతో, అనురాగంతో, ఇన్ని భావాలతో మనం ఒక్క అడుగేసామనుకోండి, ఆయన పరిగెత్తుకుంటూ రాడు మన దగ్గరికి. అది మనకి అనుపని రావాలి. చెప్పడం గాదు. అంటే చెప్తే వినడం గాదు. అవునేమో అనిపిస్తుంది గానీ, అది మనం ఆచరణలో పెట్టగలగాలి. ఒక్కసారి మనం ప్రయత్నిద్దాం. ఇంతగా చెప్తున్నారు కదా ఆచార్యులు. మనం ఎందుకు అలా చేయొద్దు? మనం చేద్దాము అలాగా మనం చేసామనుకోండి, మనకి నిజంగానే కంపల్సరీ మనకి ఆ రుజువు కనిపిస్తుంది. సరే ఇంక మరిప్పుడు ఐదో శ్లోకంలోకెళ్దాము. ఈ పరమపురుష శరణుజొచ్చే విధం తెలిసిన వారైనా వ్యక్తులట్టి నిత్యమైన పదమును పొందుతారు. ఇలా ఉంటే కనుకైతే ఏదైతే పదం ఏదైతే భౌతిక విస్తారం నుండి ముక్తుడయ్యి పొందేదేముందో దాన్ని వీళ్ళు పొందుతారు అంటున్నారనమాట. ఇక్కడ శరణాగత విధానం ఇక్కడ చాలా చక్కగా వివరించబడిందని ప్రభుపాదుల వారు అంటున్నారు. మనిషి గర్వంతో మోహితుడు కాకపోవడము దానికి మొట్టమొదటి యోగ్యత. గర్వం రాకూడదు. ఇప్పుడు మనకి చాలా డబ్బుందనుకోండి. మనం ఏదో అందరూ అడిగారనో, లేకపోతే అందరూ మెచ్చుకుంటారనో ఏదైనా ఒక సేవా కార్యక్రమానికి మనం విరాళం ఇచ్చామనుకోండి. ఆ విరాళం ఇచ్చాము, అవి ఉపయోగించారు, ఏదో చేశారు. ఇంక కనిపించిన ప్రతి వాడికి "ఆ సంగతి తెలుసా నీకు? నేను అక్కడ అంత రూ. 1,00,000 ఇచ్చాను తెలుసా?" అని మనం ప్రతి వాళ్ళకి చెప్పుకొని అది మోహాన్ని పెంచేసుకోకూడదు. గర్వం అయిపోకూడదనమాట. గర్వం పొంది పొంది నేనిచ్చిన వాళ్ళే వాళ్ళకి నువ్వు కాకపోతే ఇంకోళ్ళు ఇస్తారు. భగవంతుడు సాయం చేయలే, భగవంతుడు అరేంజ్ చేసుకోలేడు ఆ పనికి. అది ముందర ఆయన ఇదేదో ఒక మొదలుపెట్టారు అంటే భగవత్ కృప వల్లే వీళ్ళకి ఆ మొదలెట్టాలనే బీజం పడి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. ఏదైనా దైవ కార్యక్రమం మొదలుపెట్టారంటే. నువ్వు కాకపోతే ఇంకో చోట ఇప్పిస్తాడు ఆయన కదా! అలాగా మనకి ఒక చిన్న కథ నేను ఇందులో చదివాను అనుకుంటా. ఏదో పంపించారు. ఎవరు పంపించారో సరిగ్గా గుర్తులేదు. ఒక ఊళ్ళో ఒక డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ చాలా భక్తి అనమాట. పొద్దున్నే వచ్చేటప్పుడు వాళ్ళ భార్య ఈరోజు సరుకులేమి కావాలని సరుకుల లిస్టు దానికి ఏమాత్రం అమౌంట్ అవుతుంది అని ఒక స్లిప్ రాసిస్తారట. ఇది మన ఈ గ్రూప్‌లో ఎక్కడోనో చదివింది అది. అయితే ఆ డాక్టరు ఆ స్లిప్ పెట్టుకొని ఓహో! ఇవాళ ఇంత రావాలి. ఈ 200 వస్తాయి. ఈ రోజుకి సరిపోతుందా అనుకుని పేషెంట్స్ దగ్గర వచ్చిన వాళ్ళందరి దగ్గర వాళ్ళ స్థితిని బట్టి ఒకవేళ లేని వాళ్ళైతే ఏం తీసుకోకుండా ఉన్న వాళ్ళైతే తీసుకొని మొత్తానికి ఆ 200 కలెక్ట్ చేస్తా. తర్వాత ఇంక సాయంత్రం వరకు ఎంతమంది ఎవరొచ్చినా కూడా ఒక్క పైసా తీసుకోకుండా వైద్యం చేస్తూ ఉంటాడట. అది భగవంతుని కృప ఇది చాలు నాకు రేపటి సంగతి నేను ఆలోచించను. భగవంతుడే చూసుకుంటాడని. అయితే అలాగ ఒకసారి ఒక ఫారినర్ ఎవరో వచ్చి ఆయనకి ఒక డబ్బులు కట్టబెట్టారట అక్కడ. అదేంటి అంటే ఈయన చిన్న భార్య ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం ఆయన రోడ్డు మీద వెళ్తుంటే కారు ఏదో మధ్యలో ఆగిపోయి భార్యకి ప్రసవ సమయం అయితేనో ఏదో మొత్తానికి ఈయన సాయం చేస్తే
వాళ్ళకి ఆ పిల్లలు పుట్టి వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వచ్చారట. అభివృద్ధిలో వచ్చాక ఆయనకి అనిపించిందట. ఆయన వల్ల మనం ఇలా ఉన్నాము. ఆయన ఎక్కడున్నా సరే వెతికి పెట్టుకొని మనం మనకు తోచినంత మనం కృతజ్ఞత రూపంగా ఈ డబ్బులేమన్నా ఆయనకివ్వాలి అని అనుకుంటారట. అనుకునొస్తే అవన్నీ చెప్తారనమాట. చెప్తే ఆయన ఈ డాక్టర్ ఒక ముసిముసిగా నవ్వి భార్య ఇచ్చిన చిట్టి తీసి చూపిస్తారట ఆయనకి. ఏంటట, మన అమ్మాయి పెళ్లి కుదిరింది. పెళ్ళికి డబ్బులు కావాలి. దగ్గర పడుతోంది. ఇంత ఖర్చవుతుంది అని రోజు రాసిచ్చే స్లిప్ మీద ఆ భార్య ఆ అమౌంట్ రాసిచ్చిందట. రాసిచ్చిన అమౌంట్‌కి ఆ ఫారినర్ తీసుకొచ్చి ఇచ్చిన అమౌంట్‌కి తేడా లేదు. ఈవిడ ఎంతైతే రాసిందో అంత అమౌంట్ ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. అది భగవన్ నిర్ణయమే కదా! మనం అలా ఉండగలగాలి. మనకి ఇబ్బందొస్తోంది. ఆ ఇబ్బంది ఎలాగా అని ఆలోచించేసి తడబడిపోయి కింద మీద పడిపోయి మన రెగ్యులర్‌గా చేసే పూజని, రెగ్యులర్‌గా చేసే జపాన్ని, రెగ్యులర్‌గా చేసే సాంగత్యాన్ని, శ్రవణాన్ని అన్నిటిని వదిలేసి దాని మీదే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. ఎందుకంటే ఎలా జరగాలి అనేది ఆల్రెడీ ఆయన నిర్ణయించే ఉంటాడు. ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. మనం ఇందాక చదువుకున్నట్టుగా మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు మనసుకు నచ్చింది ఏదో చేయాలనుకున్నా కూడా అదంతా అవుతుందని నమ్మకం లేదు. ఆ భగవంతుని నిర్ణయం ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. అందుకనంటే ఇప్పుడు ఎంత కష్టం వచ్చినా భగవంతుడు చూసుకుంటాడులే అని వదిలేయమని కాదు. మన మానవ ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకంటే చేతులు కట్టు కూర్చోలేం కదా! గాలిలో దీపం బట్టి నీదే భారం అని అనం. మన ప్రయత్నం మనం చేస్తూనే మన ప్రయత్నం ఫలిస్తుంది. నాకు ఈ కష్టం నుంచి భగవంతుడు కంపల్సరీ తీరుస్తాడు. ఏదో ఒక రూపంలో ఈ పని అవుతుంది. నేను ఇప్పుడు పూజ మానేను. నేను ఇప్పుడు జపం మానను. నేను రోజు చదివే పుస్తకం చదవడం మానను. నేను అటెండ్ చేసే క్లాసులు మానను. ఇవన్నీ చేస్తాను. మనసులో ప్రార్థిస్తాను. ఈ కష్టం వచ్చింది. వచ్చిందని ఇచ్చిన వాడివే నువ్వు. కష్టం ఇచ్చిన వాడివే నువ్వే. సుఖం ఇచ్చిన వాడివి నువ్వే కాబట్టి నువ్వు చూసుకుంటానన్న నమ్మకమే నాకుంది. నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. తర్వాత నీ నిర్ణయం ఎలా ఉంటే అలాగ జరుగుతుందని స్థిమితంగా మనం ఉండగలగడం నేర్చుకున్నప్పుడు ఈ కొట్లాట్లు కానీ, లేకపోతే అహంకారం కానీ ఇవేమీ మన జోలికి రావు. అందుకనే ఇక్కడ మనిషి గర్వంతో మోహితుడు కాకపోవడం మొట్టమొదటి మెట్టుట. మనం చేసిన పని మనమే చేశాము అనే గర్వం మనకు రాకుండా ఉన్నంత కాలం మనం ముందరకెళ్తున్నట్టే లెక్క. తానే భౌతిక ప్రకృతికి ప్రభువునని తలుస్తూ బద్ధజీవుడు గర్వించి ఉండే కారణంగా భగవంతునికి శరణుజొచ్చడం చాలా కఠినము. మనం ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక తప్పు పని చేసామనుకోండి, పై ఆఫీసర్ దగ్గరికెళ్ళి సారీ చెప్పడానికి ఎంతో ఆలోచిస్తాం. అలాగే ఈ భగవంతుడు అన్నిట్లకి ముఖ్యుడు. ఆయన వల్లే అంతా వచ్చింది అని తెలిసినా కూడా అంతర్లీనంగా ఎక్కడో ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరికీ తెలీదండి. అందరికీ తెలుసు. ఎందుకంటే మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయన నిదర్శనాలు ఎన్నో మన కళ్ళకు కనిపిస్తూనే ఉంటాయి. మనం చెయ్యని పని మన చేత చేయించే పని అన్నీ ఆయనే చేయిస్తున్నాడు. మనం ఇష్టంగా ఆలోచిస్తే గనకైతే అందరికీ తెలుస్తుంది. ఎవరికీ తెలియకుండా ఉండదు. కానీ ఇగ్నోర్ అంటారు ఇంగ్లీష్‌లో. అలాగ దాన్ని తెలిసి తెలియనట్టు మనం దాన్ని దాచేసి మనమే అన్నీ చేసాం. మన వల్లే అయింది ఇదంతా అనుకున్నప్పుడు ఈ ఈ అంత గర్వంగా ఉంటుంది గదా! ధనగర్వం అవ్వచ్చు, లేకపోతే బలగర్వం అవ్వచ్చు, లేకపోతే చదువు గర్వం, సరస్వతీదేవి కృపాకటాక్షం వల్ల ఆ గర్వం అవ్వచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ ఆయన కృప వల్లే వచ్చింది. ఇచ్చేవాళ్ళందరూ ఆయన చెప్తేనే ఇచ్చారు అనే విషయం మర్చిపోయి ఆ భగవంతుడికి శరణు అనడం కష్టం వాళ్ళకి. అసలు అనలేరనమాట. చాలా కఠినమైన పని చేస్తున్నట్టు ఉంటుంది. అంటే అక్కడ కూడా భగవంతుడి దగ్గరికి పోతే అహంకారాన్ని తప్పించుకోవడం, విద్యాహంకారంలో పెరిగి నడుస్తూ ఉంటాడనమాట. తాను భౌతిక ప్రకృతికి ప్రభువును కానని, భగవంతుడే దానికి ప్రభు అని అతడు నిజమైన జ్ఞాన సాధన ద్వారానే తెలుసుకోవాలి. ఆ భగవంతుడు నేను చేసింది ఏం లేదంటే, ఇప్పుడు ఇంటికి పెద్ద అనుకోండి, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను. నా వల్ల ఇదంతా అవుతుంది అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. బహుశా నువ్వు సంపాదిస్తున్నావేమో, కానీ సంపాదన నీ ఇంట్లో ఎలా ఖర్చు చేయాలనేది గానీ, లేకపోతే ఏ నిమిషానికి ఏం పని జరగాలనేది గానీ, మిగతా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్లాన్ చేస్తేనే కదా ఆ పనవుతుంది. నా వల్లే ఇదవుతోంది అనుకుని, నేనే ఇంటికి రాజును కాబట్టి నేనేం చెప్తే అది నడవాలి. నేనేం చేసినా చెల్లుతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఈ చేతిలో 5 వేళ్ళున్నాయనుకోండి, ఈ వేళ్ళు నేను ఇంప్రెషన్ పెడుతున్నాను కాబట్టి నేనే గొప్ప. నా ఇంప్రెషన్ ఉంటే కానీ ఏమి జరగదనుకుని ఇది పని చేయలేదనుకోండి, మిగతా 4 వేళ్ళు ఏం పని చేయగలుగుతాయి? చేయలేవు కదా! అలాగే మనకి ప్రకృతిలో మనకి ఏదున్నా కూడా అది ఒకళ్ళే వల్లే జరిగింది అనుకోవడం పొరపాటు. వాళ్ళు మెయిన్ ఉండొచ్చు. వాళ్ళ కష్టం ఎక్కువుండొచ్చు. కానీ అదొక్క కష్టం వల్లే మిగతా పనులన్నీ జరగవు. ఆ విషయాన్ని అది భగవంతుడే సర్వస్సుడు, సర్వానికి అతనే ప్రభువు. అతని వల్లే ఇవన్నీ జరుగుతున్నాయనేది ఆయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టి, ఆ భగవంతుని యొక్క సృష్టి గురించి కానీ, ఆయన విభూతుల గురించి కానీ, షడ్విభూతుల గురించి కానీ ఈ విషయాలన్నీ ఒక ఆకళింపుకొచ్చి వినడం వల్ల, చదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల ఇవన్నీ తెలిస్తే గనక ఆ జ్ఞానంతోనే అతడు
ఆ, భగవంతుడు ఎలాంటి వాడు, నేను కాదు భగవంతుడే అన్నిటికీ మూలం అనే విషయాన్ని ఆ జ్ఞానం వచ్చినప్పుడే అర్థమవుతుంది. గర్వం వలన కలిగినట్టు మోహం నుండి విముక్తుడు కాగానే అతడు శరణాగతి పద్ధతిని ఆరంభించగలుగుతాడు. పెద్ద గర్వం, ఎంతో గర్వంగా ఉన్నాడు, నేనే చేశాను నేనే చేశాను నేనే చేశానని. సడన్ గా ఏదో ఆ చేసిన దానికి ఏదో కొంచెం అవరోధం వచ్చింది, ఈయన ఏం చేయలేకపోయాడు దాన్ని. అంటే అంత అంత గొప్పగా అప్పటి వరకు నేనే చేశానన్న మనిషి అక్కడ వచ్చిన డిఫెక్ట్ ఏంటనేది తెలుసుకోలేకపోయాడు, దాన్ని సవరించలేకపోయాడు. ఏమైంది అప్పుడు? అతను ఇచ్చిన సహాయం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. నేనే చేశానని అహం ఏమైంది అప్పుడు? నేనే చేస్తే ఇప్పుడు కూడా నేను చేయగలగాలి కదా, ఆ ఆలోచన మనిషికి వస్తుంది అప్పుడు. ఇంతవరకు నేను నేనే చేశాను అనుకున్నాను, ఈ విషయం అంతా నా వల్లే అయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ చిన్న సమస్యను నేను పరిష్కరించలేకపోతున్నాను అని తెలిసినప్పుడు, అయితే నేను కాదు, నాకంటా పైన ఎవరో ఉన్నారు, నా వల్ల కాలేదు ఇది, ఆ నా చేత ఒక ఉపకరణంగా ఒక పనిమట్టుగా భావించి ఆ పైవాడు నా చేత చేయించాడు అనే భావం కలిగిందనుకోండి, అప్పుడు ఇంకా భగవంతునికి శరణం చేయడం అనేది, శరణాగతి పొందడం అనేది, అడగడం అనేది అర్థమైపోతుంది అనమాట. భౌతిక జగత్తులో ఏదో ఒక గౌరవాన్ని నిరంతరము వాంఛించే వ్యక్తికి పరమపురుషునికి శరణుదొచ్చడం అసాధ్యము. నా నా చదువు వల్ల కానీ, నా వృత్తి వల్ల కానీ, నా పదవి వల్ల కానీ నాకు గౌరవం కావాలి, ఈ వాళ్ళందరూ నన్ను గౌరవించాలి, నాకు జేజేలు కొట్టాలి అనే భావంలో ఉన్నంత కాలము తనకంటా ఎక్కువ భగవంతుడు, నేను భగవంతుని శరణుదొచ్చాలి అనే విషయం ఆయనకి ఆకలింపు రాదు, చేయలేడు. మోహం వలనే గర్వం కలుగుతుంది. ఎందుకంటే మనిషి ఇక్కడికి వచ్చి అల్పకాలం ఉండి తర్వాత వెళ్ళిపోయినా జగత్తుకు ప్రభు అననే మూర్ఖ భావన కలిగి ఉంటాడు. ఆ విధంగా అతడు అన్ని విషయాలు జట్లం చేసుకుని సర్వదా కష్టంలో ఉంటాడు. ప్రపంచం మొత్తం ఈ భావంలోనే నడుస్తోంది. ఈ నేల, ఈ భూమి మానవ సంఘానికి చెందిందని భావించి జనులు తామే యజమానులమని విద్యాభావంలో దాన్ని విభజించారు. సృష్టి అంతా ఆయనది, ఈ సగం ముక్క నాది, సగం ముక్క నాది, సగం ముక్క నాదిని ఎవరు తన వాళ్ళు ఇది నాది ఇది నాది ఇది నాది అని విభజన చేసుకున్నారట. కానీ మొత్తాన్ని అన్నిటికీ ప్రభు ఎవరు, అన్నిటికీ అధికారి ఎవడి, మొత్తం దానికి అంతటికీ పై ఆయన. అలాగా మానవ సంఘమే ప్రపంచానికి యజమాననే విద్యాభావం నుండి మనిషి బయటపడాలి. మానవుల చేత సృష్టించబడింది, ఇది వాళ్ళ వల్లే కలిగింది అనే విషయం నుంచి మనిషి ముందర దాని నుంచి బయటపడాలి. అలా బయటపడినప్పుడు ఏమవుతుందంటే ఈ మిథ్యా సాంగత్యాలే మనకి భౌతిక జగత్తుకు బంధించేస్తాయి. ఈ వీడు నావాడు, వీడు అన్న, వీడి తమ్ముడు, వీడి ఈమె భార్య, వీళ్ళు పిల్లలు, ఇలా ఈ వాళ్ళు 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 నేను అందరం శాశ్వతమైన విద్యాభావన వల్లే ఈ ఇది ఏర్పడుతుంది. అయితే ఈ తర్వాత అతడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటే ఏది నిజంగా తనది, ఏది నిజంగా తనది కాదా అదే జ్ఞానాన్ని నేర్చుకుంటే కనుకైతే అప్పుడు యథాతథంగా అన్ని అర్థమైనప్పుడు సుఖ దుఃఖాలు కానీ, లేకపోతే ప్రీతి తాపాలు కానీ, సమస్త ద్వంద్వాల నుండి ముక్తుడవుతాడు. ఈ వీటిలన్నిటి నుంచి అతను ముక్తుడవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు అతను జ్ఞానపూర్ణుడైతే దేవదేవునికి శరణుజొచ్చడం అతనికి సాధ్యపడుతుంది. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మాత్రమే భగవంతుణ్ణి శరణుజొచ్చడానికి వీలవుతుంది అని ఈ 15వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ప్రభుపాదులు వారిచ్చిన పర్పోట్లో ఆచార్యులందరూ కలిపి చెప్పింది మనం తెలుసుకున్నాం. అప్పుడు ఇంకా 13వ అధ్యాయంలో 13వ శ్లోకం ఏంటో చూసి ముందరకెళ్దాం. ఇది 13వ అధ్యాయంలో 13వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తాన్నా సదుచ్యతే. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతాన్ని ఆస్వాదిస్తావో అట్టి తెలుసుకోదగిన దానిని నీకు ఇప్పుడు వివరిస్తాను. ఆది లేనిది, నాకు ఆధీనమైనది అయిన బ్రహ్మము ఈ భౌతిక జగత్ యొక్క కార్యకారణాలకు అతీతంగా ఉంటుంది. దేనివల్ల, ఏది తెలుసుకోవడం వల్ల నీకు ఆనందం పొందుతావు, ఏ అంటే మనకి వినడం చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది అంటాను చూడండి, వినేటప్పుడు ఎంత బాగా ఉందో అని, అలాంటి విషయాన్ని నీకు ఇప్పుడు తెలియజేస్తాను అని 13వ అధ్యాయంలో 13వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారనమాట. కర్మక్షేత్రమును క్షేత్రజ్ఞుని భగవంతుని వివరించారు. క్షేత్రజ్ఞుని తెలుసుకునే పద్ధతిని కూడా అతను వివరించారు. ఇక ఇప్పుడు తెలుసుకునదగిన దానిని, అంటే మొదట ఆత్మను, తర్వాత పరమాత్మను ఆ దేవదేవుడు వివరించడం మొదలుపెడుతున్నారు. ఇప్పటి వరకు ఈ 13వ అధ్యాయం 13వ శ్లోకం వచ్చేసరికి కర్మక్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి భగవంతుడు ఇప్పటి వరకు వివరించారు. అవి ఇప్పుడు మనకి ఇంకేం చెప్పాలి అంటే, ఇప్పుడు ఏం తెలుసుకోదగింది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటి అని మొదట ఆత్మని, తర్వాత పరమాత్మని తెలుసుకోవాలని ఆయన చెప్తున్నారనమాట. పరమాత్మనుగా భగవంతుడు వేద సాహిత్యంలో శ్వేతాశ్వర ఉపనిషత్తులో
కూడా ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ అని, అంటే ప్రధాన క్షేత్రజ్ఞుడు ప్రకృతి త్రిగుణాలకు ప్రభు అని చెప్పబడ్డాడు. ఇక స్మృతిలో దాసభూతో హరిరేవ నాణ్యస్తైవ కదాచన అని చెప్పబడింది. జీవులు శాశ్వతంగా భగవత్ సేవలో ఉన్నారు. ఇది కూడా శ్రీ చైతన్య మహాప్రభు వారి ఉపదేశాలలో ద్రోవపడుతుంది. చైతన్య మహాప్రభు హరే కృష్ణ నామాన్ని, నామ సంకీర్తన్ని కలియుగంలో కావాలి, దానివల్లే మనుషులు ముక్తి పొందుతారు, దానివల్లే జనాలు అభివృద్ధిలోకి వస్తారు, భక్తిభావం పెంపొందించుకుంటారు అని ఇచ్చింది శ్రీకృష్ణ మన శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళు, ఆ ప్రభువారు. ఆయన దగ్గరే ఇది కూడా, ఈ ఆయన ఉపదేశాల్లో కూడా ఇది ధ్రువపడుతుంది అండి. అందుకే ఈ శ్లోకంలో పేర్కొన్నటువంటి బ్రహ్మము వర్ణన వ్యక్తిగత జీవునికి సంబంధించినట్టుది. బ్రహ్మం అనే పదాన్ని జీవునికి ఉపయోగించినప్పుడు అతన్ని విజ్ఞాన బ్రహ్మముగా అర్థం చేసుకోవాలే గాని ఆనంద బ్రహ్మముగా కాదు. పరబ్రహ్మమైన భగవంతుడే ఆనంద బ్రహ్మము. అంటే మనం ఈ బ్రహ్మం గురించి చెప్తున్నప్పుడు ఈ మనిషి బ్రహ్మం అనే విషయం పదాన్ని మనుషులకి జీవులకి ఉపయోగించినప్పుడు అతనికి విజ్ఞానం, అంటే జ్ఞానం వచ్చింది అనే బ్రహ్మగా, విజ్ఞాన బ్రహ్మగానే అర్థం చేసుకోవాలి, కానీ ఆనంద బ్రహ్మగా కాదుట. ఆనంద బ్రహ్మ పరమాత్మ అయిన భగవంతుడు ఒక్కడే ఆనంద బ్రహ్మము అని ఈ 13వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్తున్నారు. మనం కొన్ని విషయాలు మళ్ళీ దాంట్లో తెలుసుకుందాము. మనం ఇప్పుడు మొట్టమొదటి రోజున మనం చెప్పుకున్నది ఏంటంటే శ్రీకృష్ణుడు భగవానుడు దేవాదేవుడు అని ఈ పుస్తకంలో మన గౌరాంగ దర్శన ప్రభుజీ ఈ మొత్తం 700 శ్లోకాలని ఒక 10 విషయాల కింద వివరించారు అని చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి దాంట్లో మనం నేర్చుకుంటున్నాం అంటే శ్రీకృష్ణుడు దేవాదేవుడు అని. ఈ శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే విషయం 12 అంశాల్లో 59 శ్లోకాల్లో వివరించారు. అందులో మనం మొట్టమొదటిది శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణం అనే విషయాన్ని మనం ఇప్పుడు 13 శ్లోకాల్లో కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజమునిచ్చు తండ్రి అనే విషయం గురించి ఈయన 7 శ్లోకాల్లో చెప్తున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు మరియు లయకారకుడు అనేది 4 శ్లోకాల్లో చెప్తున్నారు. శ్రీకృష్ణుని కారుణ్య అవతారాలు ఏమేంటి అనేది 2 శ్లోకాల్లో చెప్తున్నారు. శ్రీకృష్ణుడు దివ్యత్వమును ధ్రువపరిచిన మహనీయుడు, ఎవరెవరైతే శ్రీకృష్ణుడు మహానుభావుడు అని చెప్పారు అనే విషయం 2 శ్లోకంలో చెప్తే, శ్రీకృష్ణుని యొక్క దివ్య స్వరూపం వర్ణించేవి 4 శ్లోకాలు ఉన్నాయట. శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానం ఎలా ప్రసాదించాడు అనేది 6 శ్లోకాల్లో చెప్పి, శ్రీకృష్ణుని దివ్యత్వమును తెలుసుకోవడం వలన కలిగే లాభాలు ఏంటి అనేది 2 శ్లోకాల్లో చెప్పారు. ఇంకా శ్రీకృష్ణుని దివ్యధామము ఎలా ఉంటుంది అనే విషయం 2 శ్లోకాల్లో చెప్పి, శ్రీకృష్ణుని యొక్క కర్మ అతనిని బంధింపదు అనే విషయం 3 శ్లోకాల్లో మనకు వివరించారు. ఇంకా శ్రీకృష్ణుడు జీవులందరితోటి ప్రతిస్పందిస్తాడు అనేది ఎలాగా అనేది 3 శ్లోకాల్లో చెప్పారు. శ్రీకృష్ణుని యొక్క ఆశ్రయము చరమ ఆశీర్వచనము, ఆయన మనం ఆశ్రయం తీసుకుంటే ఎలా ఆశీర్వదిస్తారు అనే విషయం శ్రీకృష్ణుడు 7 శ్లోకాల్లో చెప్పారు. ఇవి మొత్తానికి ఇవి అన్ని కలిపి 59 శ్లోకాల్లో గౌరాంగ దర్శన ప్రభుజీ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పడానికి ఏ ఏ శ్లోకాల్లో ఎలా చెప్పారు అని మనకి విపులంగా మొత్తం 700 శ్లోకాల్లో ఎన్ని విషయాలు చెప్పినా కూడా మనం ఆయనే దేవాది దేవుడు అనడానికి ఈ శ్లోకాల్లో మనకి వివరించారు. అయితే మనం ఒక విషయం సమస్తమునకు మూలాకారణము అనే 13 శ్లోకాలు మాత్రం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము. మిగతా మళ్ళీ ఇంకొక కొన్ని తర్వాత మళ్ళీ కొన్ని మనకి అన్నైతే అన్ని మిగతా ఎపిసోడ్లో చేసి చెప్పుకుందాము. అంతవరకు మళ్ళీ సెలవు. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నట్టుగా ఇందులో నేను చెప్పింది ఏదైనా ఒక విషయమైనా మంచిగా అనిపిస్తే అది శిక్షా గురువుల యొక్క, భగవంతుని యొక్క, ప్రభుపాదుల వారి యొక్క, అందరి యొక్క కృపా కటాక్షములే. నాది ఏమీ లేదు ఇందులో. అందులో కాకుండా నేను ఇప్పుడు ఏదైనా నా సొంత ఉపమానాలు, సొంత కథలు చెప్పిన దాంట్లో ఏమన్నా రిలవెంట్ కాకపోతే, ఈ విషయానికి సంబంధించింది కానిది చెప్తే అది నా అవివేకమే. అది ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నట్టుగా ఇది శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి నేను చెప్పిందంతా మనస్పూర్వకంగా ఆయనకి అంకితం చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం 11 సార్లు చెప్పుకుందాం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్ నితాయ గౌర ప్రేమానందే హరి బోల్, హరి హరి బోల్. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనము శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణము అనే సబ్ హెడ్డింగ్ లో 13 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మముకు కారణమైన బీజం నిచ్చు తండ్రి అనే విషయం 7 శ్లోకాల్లో చెప్పారు. నెక్స్ట్ సెకండ్ విషయం అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు హరే కృష్ణ.